తన బాబాయ్ సుబ్బారెడ్డే తన ఫోన్ ట్యాప్ చేసిన విధానాన్ని, తన పార్టీ నేతల ఫోన్ ట్యాప్ చేసిన విధానాన్ని, ఏదైతే తన పార్టీ పెట్టినప్పుడు తను అనేక విషయాలు క్యాడర్తో పంచుకున్న విషయాలను కూడా తన బాబాయే స్వయంగా తనకు వినిపించారంటూ కూడా మాట్లాడారు. సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా ఎక్కడ కౌంటర్లో కూడా పసలేదు. అసలు అది నిజమా కాదని చెప్పలేదు ఆయన. మిగిలింది ఏదో మాట్లాడుతూ దాన్ని ఏదో జస్ట్ రాజకీయ విమర్శలాగా కొట్టిపడేశారు. కానీ అందుకే ఈరోజు చాలా మందికి అనుమానాలు కూడా వస్తున్నాయి సుబ్బారెడ్డి తీరుతోని. దెన్ ఎప్పుడైతే షర్మిల ఇలాంటి మాట్లాడారో ఈ రోజున కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు మరోసారి తెర మీదకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎందుకంటే ఆ సంబంధాలను అడ్డుపెట్టుకొని రెండు రాష్ట్రాల్లో ఎలాంటి అరాచకాలకు వీళ్ళిద్దరూ పాల్పడ్డారు అనేది ఈరోజు ఇంకొకసారి షర్మిల దాన్ని ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేసింది, ఎక్స్ప్లాయిట్ చేసే ప్రయత్నం చేసింది. అందుకే మరోసారి జగన్మోహన్ రెడ్డి అండ్ కేసీఆర్ మధ్య సంబంధాలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఈరోజు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా ఫోకస్ పెడితే ఈరోజు ఇలాంటి వాళ్ళిద్దరూ కూడా జైలుకి వెళ్లే అవకాశం ఉందని చర్చ కూడా జరుగుతోంది. అందుకే ఈరోజు షర్మిల తెలంగాణ అటు ఏపీ ఈ రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారంటే కూడా ఆశ్చర్యం లేదు. అయితే దీనికి మూలాలు కూడా ఒకసారి మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి అండ్ కేసీఆర్కి మధ్య ఒక దశలో నా దత్తపుత్రుడిని కూడా కేసీఆర్ ఆయన సంబోధించిన పరిస్థితి అయితే ఉంది. అనేక అంశాల్లో చాలా కీలకంగా ఇద్దరు కలిసి సమన్వయంతోనే పనిచేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి షర్మిల తెలంగాణలో పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా షర్మిలను టార్గెట్ చేసింది ఆ రోజు బీఆర్ఎస్ నేతలే. అలా సో జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్కి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి కేటీఆర్కి మధ్య అంతే క్లోజ్ రిలేషన్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి కవితకు మధ్య కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయి. కానీ అవి ఎక్కడా కూడా ఎక్స్పెక్ట్ కాకుండా కొద్దిగా జాగ్రత్త పడుతూ వచ్చారు వీళ్ళు. ఒకసారి అధికారం కోల్పోయిన తర్వాత ఈరోజు వీళ్ళు చేసిన అరాచకాలన్నీ కూడా బయటపడుతూ ఉన్నాయి. ఇప్పటిదాకా చేసిన ఒక అరాచకాలన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు షర్మిల ముందుకు వచ్చి బయటపెట్టిన అరాచకాలు మరొక ఎత్తు. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎం అయ్యారు. ఆ కొద్ది రోజులకే ఏపీలో జరిగిన ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నారు. ఈరోజు షర్మిల పీసీసీ హోదాలో ఏపీలో అనేక ఇష్యూస్ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ అంశంలో షర్మిల మీడియా ముందుకు వచ్చిందో, సుబ్బారెడ్డి తనతో మాట్లాడిన తీరును, ఆడియో క్లిప్పింగ్స్ తనతో వినిపించిన తీరును బయటపెట్టిందో నిజంగా ఈరోజు బీఆర్ఎస్ క్యాంపులో ఒక ఉలిక్కిపోటు కనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత హేయమైన చర్య ఏదన్నా ఉందంటే, అత్యంత హేయమైన చర్య అంటే వెన్నుపోటు కన్నా, వెనకుండి పొడవడం కన్నా, ఎదురుండి తన్నడం కన్నా, వీటన్నిటికన్నా అత్యంత హేయమైన చర్య ఏదన్నా ఉందంటే సొంత ఇంట్లో ఉన్న సొంత పిల్లలు, సొంత భార్యలు, అంతేకాదు పక్కనే ఉన్న అన్నదమ్ములు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయడం అనేది, అదే అత్యంత అసహ్యకరమైన చర్య ఏదన్నా ఉందంటే అదే. అలాంటి ఇష్యూలో ఈరోజు స్వయంగా షర్మిల ఫోన్ని, అనిల్ కుమార్ యాదవ్ ఫోన్నే బీఆర్ఎస్ నేతలు ట్యాప్ చేయించారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో అంటే అది మామూలు విషయం అయితే కాదు. అది కూడా ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు. అవసరమైతే ఎక్కడికైనా వచ్చి తన బిడ్డల మీద ప్రమాణం చేస్తానని కూడా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. సో ఒక్కసారిగా ఈరోజు షర్మిల ఆధారాలు కూడా ఇస్తాను తాను అంటూ కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. విచారణకు పిలిచినా కూడా వస్తానంటూ కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది. సిట్ అధికారులు పిలిస్తే నేను విచారణకు కూడా వస్తానని చెప్పి కూడా ఆవిడ చెప్తా ఉన్నారు. అంత ధైర్యంగా ఓపెన్ ఛాలెంజ్ చేశారు. సో ఎప్పుడైతే ఈ షర్మిల వేసిన బాంబు ఏదైతే ఉందో ఇది ఓన్లీ బీఆర్ఎస్ క్యాంప్లోనే కాదు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ టీం కూడా ఉలికి పడుతున్న పరిస్థితి. ఈరోజు ఆవిడ ఆఖరికి పవన్ కళ్యాణ్కి క్లోజ్ అసోసియేట్స్ ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయంటూ కూడా ఆమె ఆరోపించింది. ఈ క్రమంలోనే త్రివిక్రమ్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందనే వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇక వీళ్ళందరి ఫోన్లు ట్యాప్ చేసిన జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఫోను, లోకేష్ ఫోను ట్యాప్ చేయడం పెద్ద విషయం కాదు. అది రేపో మాపో అది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అవసరమైతే ఈ విషయంలో తాము కూడా ఇంప్లీడ్ అవ్వాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది షర్మిల సంచలనాలు బయటపెట్టిన తర్వాత. సో ఇదే కనుక బయటకు వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఆ సంబంధాలు వెనుక వాళ్ళు ఏం చేశారు అనే దానికంటే ఈరోజు అంతకంటే ఘోరమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈరోజు కేసీఆర్ ఎఫెక్ట్ అయితే తద్వారా అటు జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ అయ్యే అవకాశం, ఆయన కూడా ట్రిగ్గర్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. లెట్స్ సీ మరి ఓవరాల్గా ఈరోజు షర్మిల బయటపెట్టిన విషయాలు అటు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి సంబంధాలను ఎక్స్ప్లాయిట్ చేయడమే కాదు, వాళ్ళు చేసిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేసిన అరాచకాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. మరి ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో ఇంతే ఫర్మ్గా షర్మిల లాంటి వాళ్ళు మాట్లాడినంత ఫర్మ్గా రేవంత్ రెడ్డి యాక్షన్ తీసుకోబోతున్నారా, కేసీఆర్తోనే వదులుతారా, పక్క రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఫోకస్ పెడతారా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.